హైదరాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు రోహిత్, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారించిన పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి, పార్టీకి ఎవరెవరు హాజరయ్యారనే అంశాలపై ఆరా తీశారు. వీరి సెల్ ఫోన్ డేటాను విశ్లేషించిన అధికారులు కొందరు కీలక వ్యక్తులతో వీరికి ఉన్న సంబంధాలను గుర్తించారు. డ్రగ్స్ నెట్వర్క్ లో వీరు కేవలం వినియోగదారులేనా లేక సరఫరాలో ఉన్న భాగస్వాముల అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో విచారణ కేవలం 3కే పరిమితం కాలేదు. పార్టీకి హాజరైన మరికొంతమందిని కూడా విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. డ్రగ్స్ పార్టీ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన వారి జాబితాను సిద్ధం చేసిన అధికారులు రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు. నెట్వర్క్ లో ఉన్న ఇతర లింకులను ఛేదించేందుకు సాంకేతిక ఆధారాలు బలంగా వాడుతున్నారు. అయితే ఈ కేసులో డాక్టర్ బాలాజీ పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన కేవలం పార్టీకి హాజరైన పాత్రధారి మాత్రమేనా లేక డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న సూత్రధార అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాథమిక విచారణలో బాలాజీకి డ్రగ్ ఫెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు కొన్ని ఆధారాలు గుర్తించారు. బాలాజీ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించగా అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ తో సంబంధం ఉన్న నైజీరియన్ ఫెడ్లర్లతో ఆయన నిరంతరం టచ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఆర్డర్ చేసే సమయంలో ఆయన సాధారణ భాషకు బదులు ప్రత్యేకమైన కోడ్ వర్డ్స్ ఉపయోగించినట్లు వాట్సాప్ చాట్స్ ద్వారా స్పష్టమైంది. బాలాజీ బ్యాంక్ ఖాతాల నుండి డ్రగ్స్ సరఫరాదారులకు భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ నగదు కేవలం సొంత వినియోగం కోసమేనా లేక ఇతరులకు సరఫరా చేసేందుకు అన్నది తేలాల్సి ఉంది. గతంలో జరిగిన కొన్ని హై ప్రొఫైల్ పార్టీలకు కూడా బాలాజీయే డ్రగ్స్ సమకూర్చినట్లు ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఒక వైద్యుడిగా తనకున్న పరిచయాలను, సామాజిక హోదాను అడ్డు పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ చీకటి వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.